ఇక అదే విధంగా కరీంనగర్ లో చూసుకున్నట్లయితే ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అది కూడా రోడ్డును ఆక్రమించి బెల్ట్ షాప్ నడుపుతున్న అధికారులు స్పందించకపోవడం వెనుక ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా, స్థానికులు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెల్ట్ షాపులను అరికట్టేందుకైతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినప్పటికీ కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలిసాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో అయితే ఇక వైన్ షాప్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఇటు కాలేజీలో మహిళా హాస్టల్, ఉమెన్స్ హాస్టల్లో, స్కూల్లో, పరిసర ప్రాంతాల్లో అయితే వీళ్ళు నిబంధనల విరుద్ధంగా అయితే నిర్వహిస్తున్నారు. అయితే వీరిని చూసినటువంటి ఈ బెల్ట్ షాప్ నిర్వాహకులు కూడా నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాప్ నిర్వాహకులే నిర్వహిస్తున్నారు, మాకేంటి అడ్డు అన్న విధంగా అయితే బెల్ట్ షాప్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక కరీంనగర్ కేంద్రంలోని రేకుర్తి కంటి ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అయితే ఒక బెల్ట్ షాప్ అయితే మొత్తం రోడ్డుని ఆక్రమించి, అంటే ఇటు గవర్నమెంట్ అంటే మున్సిపల్ సంబంధించినటువంటి ఫుట్ పాత్ ఆక్రమించి మరి ఎంక్రోచ్మెంట్ చేసి మరి ఇక్కడ ఒక బెల్ట్ షాప్ అయితే నిర్మాణం చేశారు. అయితే గతంలో కూడా దీనిపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేపట్టిన అధికారులు ఎలాంటి బాధితులు. రైట్ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.